వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. ఇవాళ అయితే మనం వెళ్ళి ఆ రాజపాలెంలో ఇల్లు అయితే ఒప్పుకున్నాం కదా 20,000కి. ఆ ఇల్లు అయితే నిన్న మెటీరియల్ పెట్టేసాం. ఇవాళ అయితే ఇల్లు స్టార్ట్ చేయాలి. అక్కడికి వెళ్ళాక అన్నీ ఎత్తుక్కోవాల్సి వచ్చింది నాకు తెలిసి. స్టాండ్లు తెచ్చుకోవాలి, మళ్ళీ అక్కడ వాటర్ మాకు తాగడానికి వాటర్ ఎలాగో మొత్తం చాలా ఎత్తుక్కునే ఉన్నాయి. మళ్ళీ పవర్ సాకెట్ కూడా కావాలి. అంటే వాల్కేర్ మిషన్ ఉండిద్దిగా, ఆ మిషన్ తిప్పుకోవడానికి పవర్ సాకెట్ కూడా కావాలి మాకు. పైన పవర్ ఉందో లేదో మొత్తం ఇన్ని డౌట్స్తో అయితే ప్రస్తుతం ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే నేనైతే టిఫిన్ చేశా, కాసేపు అడ్డం పడ్డా. మా తమ్ముడు వాడు వస్తానన్నాడు, వాడి కోసం అయితే వెయిటింగ్. వాడు వచ్చి ఫోన్ చేస్తాడు, లోనికి బయటికి వెళ్ళి బయలుదేరాలి. మేమైతే పదండి వెళ్దాం, వెళ్ళి ఇవాళ వర్క్ చక్క కంచేద్దాం. ఓకేనా? ముందైతే వీడియోకి అయితే లైక్ చేయండి. మళ్ళీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అందరూ. ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఊళ్ళో 2 గజస్తంభాలు అయితే ప్రతిష్ట చేస్తున్నారు గైస్. అయితే మా ఇంటి ముందే వినాయకుడి గుడి ఉంది. ఆ గుడిలో అయితే పూజ చేయడానికి పూజారులందరూ అయితే వచ్చారు. ఇంకా వాళ్ళకి ఎదురు వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి కాసేపు అయితే ఆగి మేమైతే ఇంకా మా పని దగ్గరికి అయితే బయలుదేరాం. ఆ పని దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ మనకైతే స్టాండ్లు అయితే లేవు. ఇంకా స్టాండ్లు రెంట్కి తీసుకుందాం అని చెప్పేసి రెంట్కు అయితే తీసుకున్నాం. ఒక్కొక్క స్టాండ్ వచ్చేసి 50 రూపాయలు. ఎందుకురా నాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి. ఈ గోడలకైతే వాల్కేర్ ఎక్కియాలంటే మనం అయితే ముందు స్టోన్ కొట్టుకోవాలి. స్టోన్ అయితే కొట్టుకునే అవసరం నీట్గా. ప్రేమర్ బకెట్ తీసి అయితే మా తమ్ముడు మొత్తం ప్రేమర్ కలిపేశాడు. నేనేమో వాల్కేర్ బస్తా తీసి వాల్కేర్ మిక్సర్తో నేనైతే మొత్తం పుట్టి మిక్సింగ్ చేసేసాను. ఇంకా స్టాండ్లు చూస్తే అటు ఇటుగా ఉన్నాయి. స్టాండ్లు ఏది సెట్ అవ్వట్లేదు. ఒకటేమో వంకరగాను, ఒకటేమో వేరే విధంగా అయితే అసలు చాలా చండాలంగా ఉన్నాయి. స్టాండ్లు ఎట్లా కొట్టా సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకుని పైన ఎక్కి చూస్తేనేమో అది నేను చూపిస్తున్నాను కదా, అక్కడ దాకా అయితే అందుతుంది. ఇంకా సీలింగ్ అయితే స్టాండ్ అందట్లేదు. ఇంకా స్టాండ్ పొజిషన్ మారుద్దాం అనుకున్నాను. ఇంకా చూస్తే మా తమ్ముడు ఏం చేస్తున్నాడని చూస్తే మొత్తం అయితే సీలింగ్కి మొత్తం ప్రేమర్ అయితే మొత్తం గోడలు ఎక్కిస్తున్నాడు. ఇంకా స్టాండ్ పొజిషన్ అయితే నేను మార్చేశాను. సీలింగ్కి అందే విధంగా అయితే స్టాండ్ పొజిషన్ పెట్టుకొని ఇంకా సీలింగ్కి మొత్తం అయితే అప్లై చేశాను. సైడ్ వాల్స్కి కానివ్వండి, సీలింగ్ కానివ్వండి, సైడ్ గోడలు మొత్తం అయితే వాల్కేర్ అయితే అప్లై చేసేసాను. తమ్ముడు భోజనానికి వెళ్ళి బండిలో పెట్రోల్ కొట్టించి 10 రూపాయలు కారం ఉందా, నాకు అన్నం బాక్స్ దా చాలు. ఓకేనా? పైన సీలింగ్ మొత్తం వాల్ పుట్టి అయితే ఒక కోటింగ్ అయితే ఎక్కిచ్చేసాను. సైడ్ గోడలు మొత్తం ఎక్కిచ్చేసాను. ఒక సైడ్ వాల్ అయితే అయిపోయింది. మా తమ్ముడు అయితే మొత్తం ప్రేమర్ అయితే మొత్తం గదుల్లో మొత్తం అయితే అప్లై చేసేసాడు. ఇంటికి బయలుదేరే టయానికి రైల్ గేట్స్ అయితే చాలాసార్లు అయితే పడింది. ఎప్పుడు నాకు అంతే జరిగింది. ఇంకా అయితే ఇంటికి అయితే వచ్చేసాను. ఇంటికాడ అయితే మైకులు అవన్నీ కట్టి గోలగా అయితే మామూలుగా లేదు అసలు. ఇంకా అందుకని చెప్పేసి నేను హై స్కూల్కి వచ్చేసి వీడియో అయితే రికార్డ్ అంటే ఎడిటింగ్ చేసుకుంటూ అలా అయితే ఇక్కడికి వచ్చేసాను హై స్కూల్కి వచ్చి కాసేపు నేను మా తమ్ముడు ఆదిల్గడ ఇద్దరం అయితే కూర్చున్నాం. రేపు వర్క్ ఎలా చేయాలి ఏంది అని చెప్పి ఆలోచిస్తున్నాం. రేపు అవుట్ సైడ్ వాల్స్ ఉన్నాయి, వాటికి ఏమో తమ్ముడు ప్రేమర్ ఎక్కియాలి. దానికి ఎలా ఎక్కియాలి ఏంది దానికి ఒక ప్లానింగ్ లేదు. ఆ ప్లానింగ్ ప్రకారం అయితే అది వాల్స్ అయితే ఎక్కియాలి. అది దాదాపు 30 ఫీట్ గోడ, అది 30 ఫీట్ ఉంది, 30 అడుగులు గోడ. ఆ గోడకి ఎలా అప్లై చేయాలి ఏందని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉన్నాం. ఇప్పుడైతే ప్రజెంట్ మన వీడియో అంతే గైస్. రేపటి వీడియోలో మనం కలుద్దాం. మన వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి అవసరమైతే. ఓకే, మళ్ళీ మన రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.